ఒక మేఘాలపై తేలియాడే గ్రామంలో ఆర్ఎస్ అనే మృదు స్వభావుడైన ఆవిష్కర్త నివసించేవాడు. అతనికి భూమిపై జీవితం చిన్నగా అనిపించేది. అందుకే ప్రతిరోజు చిన్న చిన్న కాగితపు విమానాలు చేసి వాటిపై తన కలల్ని, ఆశల్ని వ్రాసి ఆకాశంలోకి వదిలేవాడు. అతను ఊహించలేదు ఒకరోజు అవన్నీ ఎవరో అందుకుంటారని. ఒక ఉదయం లీరా అనే ధైర్యంగా, స్వేచ్ఛగా తిరిగే మేఘాల కాపరి ఆ విమానం అందుకుంది. ఆ నోట్లో ఇలా ఉంది: ఎవరైనా అక్కడ ఉన్నారా? సాయంత్రం తేలియాడే తోటలో కలుద్దాం. ఆ సాయంత్రం ఆర్ఎస్ మస్కవుతున్న లాంతర్ల కింద తేలియాడే తోటలో ఎదురుచూశాడు. లీరా మేఘాలపై వచ్చిన తీరు చెరగని కలల. అతను నెమ్మదిగా నవ్వుతూ నిలబడ్డాడు. ఆమె నవ్వుతూ అతనికి ఆ కాగితపు విమానాన్ని ఇచ్చింది. ఇప్పుడు అది గుండె రూపంలో మలచబడి ఉంది. వారు కలిసి బయోలుమినెసెంట్ పువ్వుల మధ్య నడిచారు. మాటల కంటే భావాలు ఎక్కువగా మాట్లాడిన అద్భుత నిశ్శబ్దం. వారి చేతులు తాకిన వెంటనే స్వల్ప గాలి వాళ్లను తేలదీసింది. భూమి మీది ప్రేమను మించిన మేఘాల మీద ప్రేమలా. చివరగా మరో విమానం ఆకాశంలోకి ఎగిరింది. ఈసారి ఇద్దరి పేరు మీద. దానిపై ఉంది ఒక్క మాటే: చూచుకున్నాం.